హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. డే 12 వచ్చేసి ఈరోజు నేనైతే మీకు ఒక మంచి డ్రింక్ చూపించబోతున్నాను. దీనికోసం అయితే అల్లం ఉంటుంది కదా, కొంచెం 1 ఇంచ్ అల్లం తీసుకొని దీన్ని క్రష్ చేసుకున్నాను. ఈ డ్రింక్ 2 టైమ్స్కి యూజ్ చేసుకోవచ్చు. 2 టైమ్స్కి సరిపడా చేస్తున్నాను. దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక స్పూన్ వాము వేస్తున్నాను. కొంచెం గొంతులో నొప్పి అలా ఉన్నా కూడా తగ్గిపోతుంది. ఫ్యాట్ కట్టర్గా, బెల్లీ ఫ్యాట్ కట్టర్గా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. యాంటీ ఇన్ఫ్లమేషన్గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు సీజన్ మారేటప్పుడు జలుబు, దగ్గు ఇలాంటివి వస్తుంటాయి కదా, అవేం రాకుండా కూడా ఉంటుంది. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను. అంటే పించు అంటారు కదా, అంత కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఇది బాగా మరగాలన్నమాట. ఆ తర్వాత స్ట్రెయిన్ చేసుకొని తాగడమే. ఇది కొంచెం వేడివేడిగా, అంటే మనం టీలు ఎలా తాగుతామో అలా తాగితే గొంతులో చాలా బాగుంటుంది. లేదు అలా తాగలేని వాళ్ళైతే నార్మల్గా గోరువెచ్చగా తాగితే సరిపోతుంది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇందులో లెమన్ హనీ యాడ్ చేసుకోండి. కానీ నేనైతే ఏం యాడ్ చేసుకోవట్లేదు. అంతగా ఇష్టమైతే లెమన్ మాత్రం యాడ్ చేసుకోండి, ఎలాంటి స్వీట్నెస్ యాడ్ చేయకుండా. అది కూడా గోరువెచ్చగా తాగే వాళ్ళు మాత్రమే. లేదు అనుకుంటే వేడిగా తాగగలిగితే మాత్రం దీన్ని ఇలాగే తాగండి, చాలా బాగుంటుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తర్వాత అయితే ఈరోజు కూడా నేను గ్రేప్స్ తిన్నాను. ఇంట్లో ఫ్రూట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఇవి తింటున్నాను. లేకపోతే ఏవైనా నానబెట్టిన బాదం పప్పులు, లేదంటే నానబెట్టిన పల్లీలు, రోస్టెడ్ పల్లీలు ఇలాంటివి ఏవైనా తింటాను. లంచ్కి వచ్చేసి మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి రాగి పిండితో. ఇంతకుముందు నేను ఆనియన్ వేస్ట్ చేశాను కదా, ఇప్పుడైతే నేను సొరకాయ తురుముకుంటున్నాను. ఈ ప్లేస్లో, సొరకాయ ప్లేస్లో క్యారెట్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. సొరకాయతో పాటు క్యారెట్, బీట్రూట్, ఇంకా ఏదైనా ఆకుకూరలు ఉంటే అవి కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి అయితే వాడట్లేదు. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో అవైలబుల్గా లేదు, అందుకని నేను వేయలేదనమాట. ఇందులో కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా. క్యాబేజీ, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా చాప్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. సొరకాయ తురుము ప్లేస్లో క్యాబేజీ లేదంటే బ్రోకలీ ఇలాంటివి ఏదైనా వేసుకున్నా కూడా, అంటే బ్రోకలీ చాలా సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లో ఇంకొన్ని నువ్వులు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 2-3 స్పూన్ల ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. అస్సలు ఒక చుక్క అంటే ఒక చుక్క కూడా నీళ్ళు వేయకుండా ఓన్లీ ఈ పిండిని ఇందులో సొరకాయలో వాటర్ ఉంటాయి కదా, సొరకాయ తురుములో దాంతోనే కలుపుతున్నాను అనమాట. పిండిని కొంచెం చేతితో పిండినట్లుగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపితే అందులో ఉన్న వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి. మనకి ఎక్స్ట్రా అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఒకవేళ మనకి పిండి ఎక్కువైంది అనిపిస్తే ఇంకొంచెం సొరకాయ తురుము యాడ్ చేసుకోండి, అంతేకాని వాటర్ అయితే యాడ్ చేయకండి. ఇలాగే బాగుంటుంది. ఇందులో 2-3 స్పూన్ల పిండి మాత్రమే ఉంది, మిగతాదంతా సొరకాయే కాబట్టి ఇది ఒక పర్సన్ ఈజీగా తినేయచ్చు. తినగలిగితే స్టమక్ అయితే చాలా ఫీలింగ్గా ఉంటుంది. వెజిటేబుల్స్ ఎక్కువగా తినడానికి ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ట్రై చేయండి. రాగి పిండి అనగానే అబ్బా జావ తీసుకోవాలి, లేదంటే మాల్ట్ లాగా తాగాలి అనిపిస్తుంది. కానీ ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. 1 స్పూను ఆవు నెయ్యి యూజ్ చేస్తున్నానండి నేను. 1 స్పూన్ నెయ్యి అయితే ప్యాన్కి అప్లై చేస్తున్నాను. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే అస్సలు ఆయిల్ కూడా అవసరం లేదు. కాకపోతే డ్రై ఫీలింగ్ ఉంటుంది కదా, పిండి పిండిగా ఉన్న ఫీలింగ్ లేకుండా ఉంటుంది. జస్ట్ అది మన ఇమాజినేషన్ మాత్రమే. అలా ఉండకుండా ఉండడం కోసమే ఈ గీ అయితే అప్లై చేసుకున్నాను. దీనికి మొత్తం మనం సర్వపిండి చేసుకుంటాం కదా తెలంగాణలో, అలా చేసుకునేలాగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ప్యాన్ మొత్తం ఈవెన్గా ప్రెస్ చేసుకున్నాను, అంటే అంతా కూడా ఒకటే మందంతో వచ్చేలాగా. ఎక్కువ సొరకాయ తురుము వేసుకుంటే ఎక్కువ మందంగానే ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. నువ్వులు ఇవన్నీ వేసాం కాబట్టి అడుగు సైడ్ కొంచెం ఎక్కువగా కాల్చుకుంటే, క్రిస్పీగా కాల్చుకుంటే అడుగుకు క్రిస్పీగా, పైకి సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చూడండి నేనైతే ఇలా హోల్స్ పెడుతున్నాను, ఎందుకంటే హోల్స్ పెట్టిన దగ్గర ఒక్కొక్క డ్రాపు నెయ్యి కానీ నూనె కానీ వేస్తే ఆ ఏరియాలో మంచిగా కాలుతుందనమాట, క్రిస్పీగా కూడా అవుతుంది. చూడండి నేనైతే 1 డ్రాపు గీ అయితే వేస్తున్నాను. 1 డ్రాపే అంతే. చాలా బాగుంటుంది. రోస్ట్ అయినప్పుడు కూడా చాలా మంచిగా కనిపిస్తుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇదైతే పెనం మీద పెట్టేసి దీంట్లో కాంబినేషన్ అయితే నేను చూపిస్తున్నాను. ఈ కాంబినేషన్ అయితే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, కానీ చాలా బాగుంటుంది. ఆనియన్స్ అయితే చాలా సన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఉంటే అవి కూడా చాప్ చేసుకోండి. ప్లెయిన్ రైతా కూడా బాగుంటుంది. ఇదైతే ఆనియన్ రైతా అనమాట. పెరుగు బీట్ చేసుకొని ఈ ఆనియన్స్ అన్నీ కలిపేసి ఒక 10 నిమిషాలు అయితే పక్కకు ఉంచాలి ఖచ్చితంగా. అప్పుడు ఈ ఆనియన్ ఫ్లేవర్ అంతా కూడా పెరుగులోకి వెళ్ళి చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ కూడా నేను ఇలా నలుపుతున్నాను అనమాట, అంటే అతుక్కొని ఉండకుండా చిన్న చిన్నగా ఉంటాయని చెప్పేసి. చూడండి కర్డ్ తీసుకున్నాను, మీగడ లేని పెరుగు అయితే తీసుకున్నాను అనమాట. దీన్ని బీటర్ ఉంటుంది కదా, దాంతో అయినా బీట్ చేసుకోవచ్చు. నేనైతే ఫోర్క్ యూజ్
చేస్తాను. ఈ స్పూన్‌తో కన్నా ఇలా అయితే కొంచెం చాలా తొందరగా బీట్ అవుతుంది. అంటే తరకలు తరకలు ఉంటాయి కదా! పెరుగు ఉండలు ఉండలుగా లేకుండా ఇలా బావుంటుందనమాట. హాఫ్ ఆనియన్ తీసుకున్నాను. దాంట్లో ఒక పావు స్పూన్ అయితే పెప్పర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆల్రెడీ మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! అవి కూడా అందులో వేసుకున్నాను. అయితే ఈ ఆనియన్స్ మాత్రమే కాకుండా మన దగ్గర వెజిటబుల్స్ కీర, క్యారెట్ ఉంటాయి కదా! అవి కూడా గ్రేట్ చేసుకొని రైతా చేసుకుంటే చాలా బావుంటుంది. టేస్టీగా ఉంటుంది. నేను అది కూడా మీకు ఇంకొకసారి చూపిస్తాను. అది ప్లెయిన్‌గా ఇప్పుడు కీరా రైతా ప్లెయిన్‌గా తిన్నా కూడా చాలా బావుంటుంది. ఇంకా దీంట్లో కొన్నైతే వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఎక్కువే వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకు అంటే లాస్ట్‌లో తినేటప్పుడు పీసెస్ ఇప్పుడు రాగి రొట్టి ఉంటుంది కదా! దాని పీసెస్ అన్నీ ఇందులో వేసుకొని ఒక 2, 3 మినిట్స్ నాననిచ్చి తింటే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పెరుగైతే నేను 1 కప్ తీసుకున్నాను. ఈ కప్ చూడటానికి పెద్దగా ఉంది. కాకపోతే పెరుగైతే అడుక్కుంది చూసారు కదా! నేనైతే 1 కప్ పెరుగైతే డైల్యూట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇది చూడండి దీంట్లోకైతే మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్యాన్‌కి అయితే సపరేట్ అయ్యి కనిపిస్తుంది కదా! ప్యాన్‌ని అంచులు కాలాలి కాబట్టి పెనాన్ని చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకుంటే చాలా బావుంటుంది. ఇలా అంచులు మంచి టేస్ట్ అయితే వస్తాయి. కొంచెం మంట మీడియం సైజులోకి అడ్జస్ట్ చేస్తూ రౌండ్‌గా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి కొంచెం దగ్గరికి అయింది కాల్చినప్పుడు. ఇప్పుడు టర్న్ చేస్తాను. చూడండి ఎంత బాగా అయిందో. ఇలా క్రిస్పీగా ఉన్నప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఆ రౌండ్ ప్లేస్‌లో ఆ సైడ్స్ ఎక్కడైతే బాగా కాలాయో ఆ ప్లేస్‌లో టేస్ట్ అయితే చాలా బావుంటుంది. అడుగుకి సాఫ్ట్‌గా ఉంటుంది. ఇంకొక వైపు అయితే క్రిస్పీగా ఉంటుంది. చూడండి నేనైతే ఆనియన్ రైతాతో ఈ కాంబినేషన్‌లో తిన్నాను. చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. రోటి పచ్చడి ఉంటే కూడా దాంతో కూడా బావుంటుంది. లేదు రొట్టెలోనే కొంచెం పచ్చిమిర్చి దంచి వేసుకుంటాను అంటే ఇంకా అసలు మనకి ఏ కాంబినేషన్ అవసరం లేదు. ప్లెయిన్‌గా తినేయొచ్చు. లాస్ట్‌లో కొంచెం మజ్జిగ కానీ లేదంటే ఇలా కానీ తింటే సరిపోతుందనమాట. చూడండి ఎంత యమ్మీగా ఉంటుందో. ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్‌కి పిల్లలు కూడా ఏదైనా స్వీట్ లాగా అడుగుతున్నారు. డైట్‌లో ఉన్నప్పుడు మనకు కూడా స్వీట్ తినాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు ఇదొక రిప్లేస్మెంట్ అనమాట. సజ్జ రొట్టెలతో తొక్కుడు లడ్డు. వీటినైతే ఫస్ట్ ముక్కలు చేసుకోవాలి. ఈ రొట్టెలు ఉంటాయి కదా! సజ్జ రొట్టెలు వాటినైతే ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. దీనికోసం నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర తాటి బెల్లం అవైలబుల్‌గా ఉంటే అది కూడా తీసుకోండి. నేను తీసుకున్న బెల్లం మొత్తం అయితే యూజ్ చేయలేదు. అంత బెల్లం అవసరం రాలేదు. అందులో సగానికన్నా కొంచెం ఎక్కువే అవసరం పడింది కానీ మిగతాదైతే పక్కన పెట్టేశాను. చూడండి కొంచెం ఈ రొట్టెలైతే ఇందులో వేసుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటూ ఇలా దంచుకోవడమే అనమాట. ఒకప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు ఇలాంటి రెసిపీస్ అయితే మనకు చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే అస్సలు కనిపించట్లేదు. అంత ఓపిక కూడా ఎవరికీ ఉండట్లేదు. అప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్‌కి, వాళ్ళకున్న బలానికి, వాళ్ళకున్న హెల్త్‌కి ఇప్పుడుకున్న జనరేషన్‌లో అయితే ఎవ్వరికీ లేదు. ఇదైతే మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. వాళ్ళెంత హెల్తీగా తిన్నారో అంతే హెల్తీగా ఉన్నారు. అంతే బలంగా ఉన్నారు. అంతే పని కూడా చేసుకోగలిగారు. మనమైతే అస్సలు వాళ్ళు చేసినట్లుగా అస్సలు చేయలేము. బెల్లము, రొట్టెలు 2 కలిపి బాగా దంచుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడైతే నేను ముద్దలు చుట్టుకుంటున్నాను. చూడండి మిక్సీలో అయితే అస్సలు వేయకండి. అస్సలు బాగోదు. రోట్లో దంచుకుంటేనే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. టెక్స్చర్ కూడా ఇలా రాదు మిక్సీలో వేస్తే రవ్వ రవ్వగా ఉంటుంది. ఇలా చుట్టుకోవాలండి. మామూలుగా చేతికి ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బెల్లంలో ఉన్న జిగురు ఉంటుంది కదా! అదే ఇలా లడ్డు చుట్టుకోవడానికి యూజ్ అవుతుంది. నెయ్యి కానీ ఇంకా ఏదైనా కానీ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే దీనికైతే అస్సలు అంటే అస్సలు ఏం అవసరం లేదండి. నార్మల్గా చుడితే చేతికైతే ఇలా ఉండలు చుట్టేస్తే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. మనకు కావాల్సిన సైజులో మనం ఉండలు చుట్టుకోవచ్చు. నేనైతే 6 రోటీలు తీసుకున్నాను. 6 తీసుకున్న వాటికి నాకు దాదాపుగా ఈ సైజులో 14 లడ్డూలైతే అయ్యాయి. తొక్కుడు లడ్డూలు. ½ కేజీ పిండిలో నేనైతే నిన్నటి డైట్‌లో ఒక 2 రోటీలైతే తిన్నాను. మిగతా పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి మళ్ళీ ఈరోజు రోటీ చేసి ఇలా లడ్డూ చేస్తున్నాను. రోటీ వేడిగా ఉన్నప్పుడే దంచుకోవాలి. మెత్తగా అయినప్పుడు చల్లగా అయినప్పుడు ఇలా రాదు, గట్టిగా అవుతాయి. కాబట్టి వేడిగా ఉన్నప్పుడు దంచుకోండి. లేదు మార్నింగ్ రోటీ చేసి ఉంటే ఈవినింగ్‌కి మళ్ళీ దాన్ని వేడి చేసి దంచుకోండి. చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ అండి. ఇలాంటి రెసిపీస్ అయితే మన ఛానల్లో ఇంకా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈవినింగ్‌కి స్నాక్‌గా అయితే ఈరోజు ఇది తిన్నాను. ఇంకా హెవీగా అనిపించింది. అయితే స్నాక్‌తో పాటుగా ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ చేసిన డ్రింక్ ఉంది కదా! జీరా వాము వాటరు అదైతే తాగాననమాట. ఇది 2 టైమ్స్ కానీ ముందే చేసి పెట్టుకున్నాను. దాన్ని మళ్ళీ వేడి చేసుకొని తాగాను. ఇంకా ఈవినింగ్‌కి హెవీగా అనిపించింది. కొంచెం హెడేక్‌గా కూడా ఉంది. అందుకోసమని నేనైతే డిన్నర్‌కి ఏం ప్రిపేర్ చేసుకోకుండా కాఫీతో ఫినిష్ చేశాను.
నాకు కాఫీ కూడా డిన్నర్ లాగే అనిపిస్తుంది. కాఫీ తాగితే ఆకలి కూడా అవ్వదనమాట. మంచిగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, ఇంకా ఎనర్జీగా కూడా అనిపిస్తుంది. కాఫీ తాగి ఏం తినలేదు అన్న ఫీలింగ్ అయితే అస్సలు ఉండదండి నాకు. కాఫీ పౌడర్ని అయితే నేను ఇలా బ్లెండ్ చేసుకున్నాను. ఇంకా షుగర్లెస్ కాఫీ తాగాను, ఎందుకంటే ఆల్రెడీ లడ్డూలో బెల్లం ఉంది కాబట్టి అది తినేసాను. ఇంకా ఈ రోజుకైతే షుగర్లెస్ కాఫీ అయితే చేసుకున్నాను. ఇంకా ఈ కాఫీ మొత్తం కూడా నేను నా ఒక్కదానికే ప్రిపేర్ చేసుకోలేదండి, చూపించడానికైతే నేను ఇందులో కలిపాను కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను. ఇది ఇద్దరికి సరిపడా కాఫీ అనమాట. మిల్క్ కూడా ఫ్యాట్లెస్ మిల్క్ తీసుకుంటాను, లో ఫ్యాట్ ఉంటాయి కదా, ఆ మిల్క్ అయితే నేను యూజ్ చేస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన రెసిపీస్ కూడా మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.